తూర్పు దేశాలకు సంబంధించిన జ్ఞానులు, ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే ఒక నక్షత్రం పుట్టిద్దని వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన మాటలు చదివి ఆ లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ లోకరక్షకుని మేము చూడాలి, ఆ లోకరక్షకుని మేము దర్శించుకోవాలి, ఆయన ముందు సాగిలపడాలి, ఆయన ముందు నమస్కారం చేయాలని చెప్పి ఈ జ్ఞానులైన వాళ్ళు దాదాపు తూర్పు దేశం నుంచి కొన్ని వందల మంది జ్ఞానులు బయలుదేరారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏంది జ్ఞానులారా ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా కోసం ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన ఎక్కడుండో ఎక్కడో పుట్టిండు. ఏంది ఎట్లా వెళ్తారు మీరంటే, ఆకాశములో కదిలే నక్షత్రం ఒకటి ఉంది, దాన్ని చూస్తూ మేము వెళ్తామని చెప్పి ఆ జ్ఞానులైన వాళ్ళు ఆ కదులుతున్న నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు కదులుతూ వచ్చారంట. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ జ్ఞానులండి యేసు ప్రభు వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చి రావటానికి 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. స్తోత్రం. యేసయ్య దగ్గర రావడం 2 సంవత్సరాలు టైం పట్టిందంట వాళ్ళకి. ఆ టైంలో 2 సంవత్సరాలు ఎలా నడిచారో ఆలోచన చేయండి ఒకసారి. రాత్రి పూట ప్రయాణం చేయాలా? చుక్కలు ఎప్పుడు కనబడతాయమ్మా? నక్షత్రాలు పగులు కనబడతాయా? కొంతమంది పట్టపగులే నక్షత్రాలు చూపించే వాళ్ళు ఉన్నారు, చుక్కలు చూపించే వాళ్ళు లేరా? చెప్పండి. పట్టపగులే నక్షత్రాలు చుక్కలు చూపించే బ్యాచ్ కూడా ఉన్నారు. అయితే ఈ జ్ఞానుల ప్రయాణం ఓన్లీ రాత్రి పూట మాత్రమే ప్రయాణం జరిగిందండి. ఆ రాత్రి పూట ఆ నక్షత్రాలు చూసుకుంటూ ఏ నక్షత్రం అయితే కదిలిదో ఆ కదిలే నక్షత్రాన్ని గుర్తుపట్టి, నక్షత్రాలు ఎన్ని ఉంటాయండి? కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు వాటిలలో ఆ కదిలే నక్షత్రాన్ని గుర్తుపెట్టుకొని ఆ తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి నడుస్తా ఉన్నారు. ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నారు. దాదాపు వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా, ఆ బెత్లెహేం పట్టణానికి పోయేసరికల్లా 2 సంవత్సరాలు చేరుకున్నారంట. బిడ్డలారా, 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. ఏంటి జ్ఞానులారా మీ బాధ అంటే, 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా పర్వాలేదు, మేము మాత్రం యేసు ప్రభువారిని దర్శించాలా, ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన దేవుణ్ణి మేము చూడాలి, మేము ఆరాధన చేయాలి అని ఈ జ్ఞానులైన వాళ్ళు బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తా ఉన్నారంట. చాలా జాగ్రత్తగా రండి. గొర్రెల కాపర్లు అయితే యేసయ్య దగ్గరకు వచ్చారు, పాటలు పాడారు, సంతోషంగా సంభ్రమాడి నాట్యమాడి వెళ్ళిపోయారు. జ్ఞానులు అలా రాలేదండి యేసయ్య దగ్గరికి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు 3 వస్తువులు తీసుకొని వచ్చారు వాళ్ళ జ్ఞానులు. స్తోత్రం చెబుదా. ఏ వస్తువులు చెప్పండి అందరూ. మొదటి వస్తువు ఏంది? బంగారం. రెండవ వస్తువు ఏంది? సాంబ్రాణి. మూడవ వస్తువు ఏందండి? బోళాన్ని తీసుకొచ్చారు. ఈ 3 వస్తువులు ఈ జ్ఞానులు పట్టుకొని వచ్చారంట యేసయ్య దగ్గరికి. ఆయన అడుగుదాం జ్ఞాని దగ్గర పోయి, ఓ జ్ఞాని, బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చినవయ్యా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నేను ఈ బంగారాన్ని ఆ యేసు ప్రభువు పాదాల ముందు పెట్టబోతున్నాను. గట్టిగా స్తోత్రం చూద్దాం. ఎందుకయ్యా ఆయన పాదాల ముందంటే, ఈయన ఈ లోకములో ఉన్న బంగారాన్ని అంతా ఒక దగ్గర పోగేసిన ఈయనతో సరితోగదు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఆయన పాదాల మీద పడేసినా కానీ ఈయనకు సరిపోదు. బంగారాన్ని ఎవరు పెట్టుకుంటారమ్మా? ఎవరింట్లో ఉండదు బంగారం? బాగా ఉన్నోళ్ళు, లేకపోతే ఆస్తి ఉన్నోళ్ళు, లేకపోతే గొప్ప గొప్ప రాజులు లాంటి వాళ్ళు బంగారపు కిరీటాలు, బంగారపు ఉంగరాలు చేయించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ జ్ఞాని అంటాడు, ఇగో ఈయన లోకాన్ని వెళ్ళే దేవుడు, లోకానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఈయన బంగారం కంటే కూడా విలువైన దేవుడు. అందుకే బంగారం ఆయనకి సాటి రాదు అని చెప్పాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఓ పాట ఉంటుంది. ఏం పాట తెలుసా? మంచి పాట ఉంది. లోక బంగారము ధనరాసులన్నీ ఒక చోటేసిన నీతో సరితూగునా. లోక బంగారము
ధనరాశులన్నీ ఒక్క చోటేసిన నీతో సరితూగునా. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. అందరం పాడదాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై. పాడండి గట్టిగా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. మొదటి జ్ఞానం ఏం చేశాడు? యేసు ప్రభువు వారికి ఏమి ఇచ్చాడంట చెప్పండి? బంగారాన్ని ఇచ్చాడంటే బంగారం కంటే ఆయన విలువైనది. రెండో జ్ఞానం ఏమి ఇచ్చాడంటే యేసు ప్రభువు వారికి చెప్పాలా? సాంబ్రాన్ని నిప్పుల మీద ఎత్తే ఏం చేస్తే కరిగిపోతా ఉంటుంది, మంచి సువాసన ఇచ్చింది. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనందరి పాపాల కొరకు కరిగిపోవటానికి, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పి రెండో జ్ఞాని మాట్లాడుతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక మూడవ జ్ఞాని దగ్గరికి వద్దాం. మూడవ జ్ఞాని యేసు ప్రభువారికి బోలాన్ని తీసుకొస్తాడు. ఆ బోలం ఎందుకు సాదృశ్యం అంటే, బోలాన్నంట మనుషుల యొక్క రోగాలు తగ్గించే శక్తి ఉంటుందంట దాంట్లో. మూడో జ్ఞాని అంటాడు, ఈయనకి యేసయ్యకి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎంత పెద్ద రోగమైనా ఆయన తీసివేసే దేవుడని చెప్పి ఆ వాక్య భాగంలో ఉందో బిడ్డలారా. అందుకే ఈ రాత్రి స్థలంలో చేరొచ్చిన బిడ్డ,